అధినేత మన నాయకుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నంద్యాల పార్లమెంటు అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గారికి, శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, 13 అసెంబ్లీ అభ్యర్థులకు, కర్నూలు పార్లమెంట్ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన పాండ్యం నియోజకవర్గం నుంచి 4 మండలాలు కర్నూలు టౌన్ నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, మన నేత జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏప్రిల్ 11వ తేదీ జరగబోయే ఎలక్షన్లో తరువాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణం చేశారనేది ఈ రోజు మీరు చూపిస్తున్న అభిమానం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యంగా మీకు అందరికి కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల 8 నెలలు ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలను గురించని ఆలోచించని ముఖ్యమంత్రి కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కేవలం 3 నెలల్లోనే మనకందరికి పింఛన్లని అవన్నీ మాత్రం మాట్లాడడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో 14 నెలల కిందనే పింఛన్లు రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాత్రం మన అందరం కూడా ఆలోచించాలి. నేను ముఖ్యంగా జగనన్నను కోరేది ఒకటే, మేమందరము 85 నుంచి 99 వరకు ఎమ్మెల్యే 3 టర్ముల కంటే 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయనలోనే ఎమ్మెల్యేలు ఏమిటి పేద ప్రజలకు ఏం చేయడానికి అవకాశం ఉండే మాకు అవకాశం కల్పించిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. నేను జగనన్నను కోరేది ఒకటే, మేము ఆ రోజు నాయనతో మేమందరం ఎమ్మెల్యేలకు ఉండి ప్రజలలో చిరని స్థాయిగా ప్రజల్లో నిలిచిపోయే విధంగా పథకాలను తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా ప్రజలు కూడా నాయన పథకాల వల్లనే ఈ రోజు ప్రజల్లో ఇంత ఆదరణ అభిమానం రావడానికి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు. నేను జగనన్నను కోరేది ఒకటే, మీరు కూడా పెట్టిన నవరత్నాలు ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి మీరే మాకంటే ముందు మీరు చెప్పడం జరుగుతుంది. నవరత్నంలో ప్రతి ఒక్క పేదవానికి ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు అన్ని విషయాలు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ పాండ్యం నియోజక చిరస్థాయిగా నిలిచిపోతామని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మన అందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరూ కూడా మనం జగనన్న వెంట ఉండు జగనన్న నాయకత్వాన్ని బలపరిచి మనం అందరం కూడా 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయడానికి మన అందరం కూడా మీరు మాతో పాటు చెయ్యి కలిపి జగనన్న వెంట మనం నడచాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే మాత్రం మళ్ళా వర్షాలు రాని పరిస్థితి. అదే జగనన్నకు ఓటేస్తే 2004 నుంచి 2009 వరకు
దివంగత నేత రాజశేఖర రెడ్డి పరిపాలన సువర్ణమైన పరిపాలన, రైతు పరిపాలన చూసినాం. అటువంటి పరిపాలన రావాలంటే మాత్రం మీరందరూ కూడా ఏప్రిల్ 11వ తేదీ జరగబోయే ఎలక్షన్ లో మన గుర్తైన ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి నన్ను, అదే విధంగా మన పోచా బ్రహ్మానందరెడ్డి గారిని, ఈ కర్నూలు జిల్లా నుండే 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ సభ్యులను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొకసారి జగనన్నను కోరేది ఒకటే, మనం ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలు మనం అందరం కూడా, మీరు ఈ రోజు నవరత్నాలు తీసుకురావడం జరిగింది కాబట్టి నాయన కంటే ఎక్కువగా మీరు పేద ప్రజల మీద అభిమానం ఉండారు కాబట్టి మనం ఖచ్చితంగా అవన్నీ చేస్తే ప్రజల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ రాష్ట్రానికి 2019లో కాబోయే ముఖ్యమంత్రి జగనన్న అనేది మాత్రం మనం అందరం కూడా మనసులో పెట్టుకొని మన పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, 4 మండలాలు మొత్తం అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు మీకు అందరికి కూడా పేరు పేరున మీకు అందరికి కూడా నా ఉదయపూర్వక